అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. 32వ ఉపవాస కూడికలో దేవుడు మనందరూ కూడా చక్కటి ప్రవేశాన్ని కలుగజేసి అనుదినము కూడా దేవుడు అనేకమైన విషయాలను మనకు దేవుడు వాక్య రూపంలో బయలుపరుస్తున్నారు. మన జీవితాల్లో మనం మంచిగా ఉండాలని వాక్యము ద్వారా మన మనసు మారి రూపాంతరము చెందాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటలన్నీ మనకు మేలుకరముగా మన బ్రతుకులు మారి దేవుని యొక్క స్వరూపాన్ని దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి అనేకమైన దీవులను సంపాదించుకోవటానికి మనందరం కూడా ప్రభు పిల్లలుగా ఈ స్థలంలోకి వచ్చాం. ప్రభు మనల్ని తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడనేటువంటి మంచి మనసుతో మనందరం కూడా ఎదురు చూద్దాం. వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే మీరును చేయండి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరని యోగ్యులని ఎంచి ఆ పత్రికలు ఇద్దరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారం చేయటానికి వెళ్ళనుద్దేశిస్తున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం నిరీక్షిస్తున్నాను కనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూసుటకు నాకు మనసు లేదు. ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకు చెప్పేది ఏమిటంటే, సంఘానికి పౌలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను మీ దగ్గరికి వస్తాను, వచ్చేలోగా మీరేం చేయాలి అంటే ప్రతి ఆదివారము కూడా సందాన్ని మీరేం చేయాలి, పోగు చేసి ఉంచాలి. ఎవరు యోగ్యులో నేను పరీక్షిస్తాను. అంటే నేను వచ్చినప్పుడు ఎవరు యోగ్యులో నేను పరీక్షిస్తాను అని అక్కడ చాలా స్పష్టంగా దేవుని మాట చెప్పడం జరుగుతుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం దేవునికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే దేవుడు మనలను ఇష్టపడతాడు. ఎందుకని అంటే, దేవుడు మన కొరకు చాలా ఇచ్చాడు. ఆయనతో పోల్చుకుని మనం ఏమీ ఇవ్వలేం. గొల్లనైతే గొర్రెలను అర్పిస్తాను, జ్ఞానినైతే కానుకలు అర్పిస్తాను. ఏమీ లేని దీనుడునయ్యా నాదు హృదయము నీకు అర్పిస్తానయ్యా. అంటే దేవుని యొక్క పిల్లలుగా దేవుని ధరించుకున్న తర్వాత ఆయన యొక్క మార్గములోనికి ప్రయాణం చేస్తున్నాం. ఆయన మార్గములో మనం ప్రయాణము చేస్తున్నాం.
ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మన జీవితాల్లో మనము కూడా ఏం చేయాలి అంటే ఆయనని ధరించుకున్న వారుగా ఆయన స్వరూపాన్ని మనము కూడా ధరించుకుంటూ మనము కూడా ఏం చేయాలంటే యేసు ప్రభువులాగా పెద్ద శిలువను మోయలేం, యేసు ప్రభువులాగా పెద్ద ప్రేమ కలిగి మనం ఉండలేం, యేసు ప్రభువులాగా సర్వస్వాన్ని మనము దారపోయలేం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ సిలువను, నీకున్న విశ్వాసాన్ని, నీకు దేవుని పట్ల ఉన్న ప్రేమ ఏదైతే ఉందో దాన్ని వెల్లడి చేద్దాం. ఒకవేళ పరిమితి కలిగి చిన్న విశ్వాసమే కావచ్చు, కానీ ఆ విశ్వాసమును కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. చిన్న విశ్వాసము కలిగిన వాడిని చిన్న మంద భయపడవద్దు, నేను చిన్న మందను కూడా నేను కోరుకుంటున్నాను. అందుకే దేవుడు గొప్ప దేవుడై ఉండి, భూమికి ఆకాశమునకు సృష్టికర్త ఉండి, తన మాట చేత సమస్తాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైన గొప్ప దేవుడై ఉండి, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడై ఉండి, పూజింపదగినటువంటి గొప్ప దేవుడై ఉండి కూడా ఆయన ఈ లోకంలో మనుషు రూపము, దాసుని రూపము ధరించుకున్నాడు. ఒక పేద కుటుంబంలో ఆ పేద యొక్క తల్లిదండ్రులకి ఒక బిడ్డగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములు పుట్టేటప్పుడు ఆయనకి ఎక్కడ ఆశ్రయం లేదు. మనలాగా పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద ఆ ప్రేమ అనురాగాలతో ఆ మధ్య అనేవి జన్మించలేదు. ఆయన ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పరుడు చేయటం జరిగింది. అలాంటి చిన్న చిన్న వాటిని కూడా దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు, ఒక దీవెనకరంగా మార్చాడు. ఈరోజు యేసు ప్రభువారు నీలో నాలో జన్మిస్తే మన జీవితాలు కూడా ఆశీర్వాదకరం మారుతాయి. ఒక చిన్న కుటుంబం ఉన్నటువంటి మరియా యోసేపులు స్త్రీలందరిలో ఆశీర్వదించబడినటువంటి ఒక ఘనురాలుగా ఆమె బ్రతుకుని మార్చాడు. ఈరోజు నేను అంటున్నాను, నీది చిన్న విశ్వాసమే కావచ్చు, కానీ దేవుడు దానిని గొప్పగా మార్చాలని ఆశపడుతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుని చేతులు పెడితే దేవుడు ఆస్వాదించలేదా? నీ ధ్యాన జీవితాన్ని ఆ కొద్ది భక్తి విశ్వాసముతో పరిపూర్ణతో మనం దేవునికి అప్పగించుదాం. ఖచ్చితంగా దేవుడు ఆ చిన్న అర్పణనే దేవుడు మెచ్చుకున్నాడు. ఆ పేద విధవరాలు ఇచ్చిన అర్పణ ప్రభు బహుగా ఇష్టపడ్డాడు. ఎందుకనంటే అందరికంటే కూడా ఆమె పేద విధవరాలు, కానీ ఆమె జీవనమంతా కూడా దేవునికి ఇచ్చేసింది. ఆమె దగ్గర ఏమీ లేదు, అందుకే దేవుడు ఆమెను కోరుకుంటున్నాడు. ఆమె సాక్ష్యాన్ని కోరుకున్నాడు, ఆమె యొక్క అర్పణను కోరుకున్నాడు. ఈ భూమి మీద దేవుని వాక్యము మనుషుడు ఉన్నంత కాలము ఆమె చేసిన మంచి పని నిలిచే ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో చిన్న ఆవగింజను కూడా దేవుడు విడిచిపెట్టలేదు, ఒక చిన్న చలిచీమలు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. చిన్న ధోనినే కదా కోరుకున్నది, చేపలు పట్టే జాలరులే కదా, చిన్నవారే కదా. వారేమన్నా పెద్ద పెద్ద జ్ఞానవంతుల, ఏమన్నా అనేకమైన విషయాలను తెలుసుకున్నవారా? ఆయన సువార్త అందించటానికి దేవుడు అనేకులను, పాపులను సహితము దేవుడు వాడుకున్నాడు. గొర్రెల కాపరులను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా వాడుకోవటానికే ఈ స్థలంలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కనుక మనందరూ కూడా ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్లుగా నిన్ను నీవు దేవునికి జాగ్రత్తగా అప్పగించుకొని మనం కూడా నడవగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవునికి ఏమి ఇవ్వాలి? ఒకటి, మనం ఏమి ఇవ్వాలంటే మన కానుకను దేవునికి మనం ఇవ్వాలి. మొదట మనం ఏమి ఇవ్వాలన్నమాట? మన కానుకను దేవునికి మనము ఇవ్వాలి. దేవుని రాజ్యము కట్టాలి, దేవుని పని జరగాలి. అనేకులకు దేవుని యొక్క సన్నిధి ఒక మంచి వాక్యాన్ని అనేటువంటి ఆహారాన్ని, ఒక మధురమైనటువంటి దానిని ఇక్కడ మనం అందరికి కూడా మనం అందించాలి అంటే
అక్కడ వాక్యము ఉన్నట్లుగా మనం అక్కడ అర్పణలను మనం అక్కడ అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే నీ యొక్క ప్రతి కానుక కూడా అనేకుల యొక్క క్షేమం కొరకు, అనేకుల యొక్క రక్షణ కొరకు, అనేక మంది దైవ సన్నిధికి వచ్చేటట్లుగా ఇక్కడ దేవుని కానుకలు మనం ఇక్కడ ఉపయోగకరముగా దానిని ఉంచవలసి ఉన్నది. నిర్గమాకాండము 30వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ప్రతివాడు ఇక్కడ చూడండి, అర్పణలు ఇచ్చేవాడికి ఏం చేయాలి? వయసు చెప్పాడా? వయసు చెప్పారా? ఏ వయసు? అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఏదైనా ఓటు రావాలంటే వయసు ఉందా? అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఆ వయసు వచ్చిన వారందరూ కూడా ఏం చేయాలంట? దేవుని మందిరంలో ఖచ్చితంగా ఏం చేయాలి? మనం వేయాలి. దేవుని సన్నిధిలో అర్పణలను ఇవ్వలను. ఓకే. నిర్గమాకాండము 35వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండము 30 ఇచ్చుటకు అది వారందరూ మనఃపూర్వకముగా వారు యెహోవాకు హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు వీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఐగుప్తు నుండి ఎక్కడికి వెళుతున్నారు? కానాను దేశానికి వారు వెళుతున్నారు, వాగ్దాన దేశానికి వెళుతున్నారు. ఇప్పుడు ఈ ప్రయాణంలో కూడా వాళ్ళు ఏమడుగుతున్నాడు? అక్కడ దేవుడు అర్పణలు అడుగుతున్నాడు. ఇదేంటి, మాకు ఉద్యోగాలు లేవుగా, మేము పనులు చేస్తున్నామా అంటే, వారి వెంట ఐగుప్తుల నుండి వచ్చేటప్పుడు చాలా ఆస్తిని, బంగారమును, పశువులను, అనేకమైన గొర్రె మేకలను ఇచ్చారు లేదా? ఇప్పుడు ఇవి రోజు కూడా ఏం చేస్తున్నారు? వారు ప్రయాణం చేస్తూనే, వారి వెంట వాటిని తీసుకెళ్తూనే, వాటిని మేపుకుంటూనే వారు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాగ్దానం వైపు వారు ప్రయాణము చేస్తున్నారు. ఈ 40 సంవత్సరాలు వారి దగ్గర ఉన్నటువంటి పశువులు కానీ, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా ఏమవుతాయి? వృద్ధి చెందుతాయా? అది అక్కడ ఏమీ లేకుండా ఏమి లేరు. దేవుడు వారిని, వారి పశువులను దేవుడు ఏం చేస్తున్నాడు? నీళ్ళు ఇస్తున్నాడు, మేత ఇస్తున్నాడు, ఆహారము పెడుతున్నాడుగా. ప్రతి విషయంలో దేవుడు వారికి సహాయమును చేస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి, దేవుని సహాయం ద్వారా మీ పశువులు, మీ పిల్లలు, మీరందరూ కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి, మీరు కాపుదలలో మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు కాపుదలు ఉంచుతున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి అర్పణలను అర్పించాలి. అంటే ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోకూడదు. ఒక సందర్భంలో దావీదు కూడా అంటాడు, నేను అరణ్యంలో ఉన్నప్పుడు నీ పశువులకి అలాగనే మీ యొక్క మందన్నిటికి కూడా మేము కాపలా కాసాము. ఇప్పుడు మాకు అవసరమై ఉన్నది, మేము వెలాడగట్లేదు, మేము ఆపదలో ఉన్నాం, మాకు ఆకలిగా ఉంది, మీరు మాకు సహాయమును దయచేయండి అని అడిగారు కదా. వాళ్ళు చాలా అవమానపరిచినప్పుడు దావీదుకు చాలా కోపం వచ్చింది. నేను ఇంత ప్రేమిస్తే నా మీద ఇంతగా వారు నన్ను అవమానపరుస్తారా? కనీసం నేను చేసిన మంచి కూడా, ఇప్పుడు మేము ఏ శత్రువు కానీ, ఏ విషము భయంకరమైనటువంటి ఆ సింహాలు కానీ, తోడేళ్ళు కానీ ఏవి కూడా ఆ పశువులను పట్టుకుని పోకుండా, వాళ్ళకి నష్టము రాకుండా మేము అనునిత్యము వాటికి కాపలు ఉండబట్టే నీ మంద బహుగా దీవించబడ్డాయి కాబట్టి
మేము సహాయాన్ని న్యాయబద్ధంగా అడిగాను. ఆయన ఏమో అవమానపరిచినప్పుడు ఈయన రౌద్రముతో ఏం చేశాడనమాట, తన భర్తను చంపటానికి దావీదు వెళుతున్నప్పుడు భార్య ఏం చేసింది, ఎదురుగా వెళ్ళింది. దావీదు గారు కోపం వస్తున్నాడని తెలుసుకుంది. నా భర్తయ్య అతడు చదువులేని మూర్ఖుడు, అతడికి మనిషి యొక్క విలువ ఏమీ తెలీదు, కనుక నా ముఖం చూసి సహాయమును దయచేయమని ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏం చేసిందన్నమాట, ఇచ్చి పంపించుకుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నీకు మంచి చేస్తున్నాడు. నీ ప్రయాణంలో కానీ, నీ పశువులో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీకు కలిగిన అన్నిటిలో దేవుడు నీకు మంచి చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, ఆ మంచి చేస్తున్న దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా మన హృదయాలు ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు. మనము మొదటి దినవృత్తాంత గ్రంథంలోకి వచ్చేసరికి అక్కడ 29వ అధ్యాయము 3-4 వచ్చిన చదువుదాం. 3-4 వచ్చిన చదువుదాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు దేని మీద మనకు ఒక మందిరం ఉందా, మనకు కూడా ఉందా, దీని మీద మనకు కూడా ఏముండాలి అంటే ప్రేమ ఉండాలిగా, ప్రేమ ఉండాలా, చదువమ్మా. నిమిత్తము హల్లెలూయా అంటున్నాడా, నేను ఇచ్చేదను. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే ఆయన నామం పెట్టబడినటువంటి ఆయన మందిరమును మనం ఏం చేయాలి, ప్రేమించాలి. ప్రేమించేటువంటి మనం ఏం చేయాలి, దేవుడు నీకు ఇచ్చే అన్నిటిలో నుండి కదా, నీకు లాభం వచ్చినా రాకపోయినా నీకు సొంత ఆస్తి ఏదో ఉంటుంది కదా, దానిలో నుండి కూడా మనం ఏం చేయాలన్నాడు, దేవునికి మనము ఇవ్వాల్సింది. కనుక ఈ విధంగా మన యొక్క జీవితాలు ఎప్పుడైతే దేవునికి ఇచ్చేవారుగా, దేవుని ప్రేమించేవారుగా మనం ఉంటామో, ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి యొక్క కొట్లను నిధులతో నేను నింపుతాను అని చెబుతున్నాడు. అంటే ఈ ఆశీర్వాదము అనేటువంటిది మనకు బైబిల్ ఇంకొక మాట ఏం చెబుతుందంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. అంటే దేవునిని, దైవ సన్నిధిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ ద్వారా దైవ ఆశీర్వాదములు మనం పొందుకోవటానికి మార్గము ఏర్పాటు చేయబడుతుంది. అందుకే మనందరం కూడా ఏం చేయాలి అంటే, నీకు దేవుడు ఏమిచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిని ప్రేమించి ఖచ్చితంగా మనం ఏం చేయాలన్నమాట, అర్పణలు మన దేవుని సన్నిధికి మనం తీసుకురావాల్సినటువంటి వారమై ఉన్నాం. నీవు చేస్తున్నటువంటి వ్యవసాయంలో కావచ్చు, కూలి పనుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, పాడి పంటల్లో కావచ్చు, దేనిలో కూడా మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధికి మనం వాటిని మనం తీసుకురావాలి. అక్కడంటాడు, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. మనం ఆశీర్వాదాలు ఎక్కువ వస్తున్నాయి, మనమేమో తక్కువ దేవుని సన్నిధిలో వేస్తున్నాం. మనం ఎంత వేయాలి అన్నాడు అంటే, నువ్వు ఎంతైతే దేవుడు నిన్ను నీ హృదయంలో నీవు నిశ్చయించుకుంటున్నావు, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడని నువ్వు భావిస్తున్నావు, దేవుడు ఎంతగా నిన్ను ఆస్వాదిస్తున్నాడని చెప్పి నీ మనసుకు నీవు ఇష్టపడుతున్నావో, అంతగా దేవునికి నీవు ఇవ్వటం అనేది మంచిది అనే విషయాన్ని బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక మనము ఏమి ఇవ్వాలి అంటే, మొదటగా మనం ఏమి ఇవ్వాలని చెప్తుంది వాక్యము, దేవునికి మన యొక్క కానుకలను మనము పరిపూర్ణముగా దేవుని మాట చొప్పున మనం ఇచ్చేవారమై ఉండాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, మనం ఏమి ఇవ్వాలి దేవునికి అంటే, మన హృదయమును దేవునికి మనం ఇవ్వాలి. రెండవది మనం ఏమి ఇవ్వాలన్నమాట, మన హృదయములను దేవునికి ఇవ్వాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము
26వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, అది నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనేము. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు తన బిడ్డల నుండి అంటే, నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి నీవు ఇచ్చినట్లయితే దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క సన్నిధి నీకు ఎలా ఉంటుంది? ఇంపుగా ఉంటుంది. హల్లెలూయా. ఇష్టంగా ఉంటుందంట నీ కనులకి. లేకపోతే నీ హృదయము దేవుని పట్ల మంచిగా లేకపోతే దైవ సన్నిధి నీకు ఎలా ఇంపుగా ఉంటుంది? ఎలా ఇష్టంగా ఉంటుంది? నువ్వు ఎలా రాగలుగుతావు? అంతే కదా. అందుకే దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సన్నిధి నీకు మంచిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలన్నమాట? దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి. ఎందుకని అంటే హృదయము మారితే కన్నులు మారుతాయి, నడక మారుతుంది, మాట మారుతుంది, అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఏది మారాలి? ఇప్పుడు ఇది మారాలి. ఎందుకని అంటే ఇది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ వ్యాధి హృదయములో పుట్టింది, నరాలలో గుండా తలంపుల్లోకి కదా, కళ్ళల్లోనికి, ఎక్కడికి వెళుతుంది? నోట్లోనికి, కాళ్ళల్లోనికి, అన్నిటిలోనికి వెళ్ళద్ది. ఎక్కడ పుట్టింది? అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఎక్కడైతే పుట్టిందో దానిని నేను బాగు చేస్తాను కాబట్టి ఆ హృదయాన్ని నాకు ఇవ్వు నాయనా. నేను ఆ రాతి గుండెని తీసేస్తాను, ఆ యొక్క రోత హృదయాన్ని నేను తీసేస్తాను. నేను మాంసపు హృదయాన్ని, మెత్తని హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని, భయభక్తులు కలిగిన హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని నేను మీకు ఇస్తాను. అప్పుడు పరిశుద్ధత అనేది అరికాల నుంచి నడినెత్త వరకు కూడా పరిశుద్ధత వచ్చేస్తుంది. ఇక ఎక్కడ పాపం కనిపించదు, మనలో శాపం కనిపించదు. ఎందుకని అంటే ఏదైతే మన యొక్క జీవితాన్ని పాడు చేస్తుందో దానిని మనము దేవుడు బాగు చేశాడు కదా. ఇక బాగు చేసిన తర్వాత అక్కడ మనకి ఏది కనిపించదు. ఇక్కడ రోడ్లో ఉంటే అల్లరి చిల్లరగా ఉండేవాడు, ఇదిగో సమాధుల్లో ఉన్నవాడు కేకలేస్తూ ఉండేవాడు, వాడి శరీరాన్ని వాడు గాయపరుచుకుంటూ ఉండేవాడు, అందరినీ భయభ్రాంతులు చేసేవారు. ఆ రోడ్డు అమ్మటం వెళ్ళాలంటే చాలా భయం వేసేది. ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడా అంటే ఆ ఊరు వాళ్ళందరూ అన్నాడు, వాడు ఇప్పుడు బట్టలు కట్టుకున్నాడండి, వాడు బాగున్నాడండి, ఇప్పుడు ఆ కేకలు లేవండి, వాడి జీవితంలో చాలా మార్పు వచ్చిందండి, ఇప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత స్వస్థత! భయం వేసిందంట. అసలు ఇలాంటి వాడు మారుతారా? దేవుడు మార్చేస్తాడు. వారిలో ఉన్నటువంటి హృదయములు ఉన్న వాడి శరీరములో ఏలుబడి చేస్తున్న దయ్యములన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? పంపించేశాడు. మార్క్ ఏం చేస్తాడు? ఈ ఉపవాస కొడుకులలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ కుటుంబాలు, నీ బిడ్డలను, నీ భర్తను పట్టి పీడిస్తూ శాంతి సమాధానము లేకుండా చేస్తున్నటువంటి ప్రతి సాతాను నుండి, కట్ల నుండి, బంధకముల నుండి దేవుడు విడిపించునుగాక. కట్టబడిన గాడిదను దేవుడు విడిపించి తన కొరకు దేవుడు వాడుకున్నట్లు, ఆ గాడిదకు ఘనతను దేవుడు ఇచ్చినట్లు ఈ సంవత్సరం ప్రతి బంధకములన్నీ విడుదల పొంది నీ బిడ్డలు ఘనమైన వారుగా దేవుడు నిలబెట్టి వాడుకునుగాక. హల్లెలూయా. ఇంకా మన వాక్యము నుండి అనేక విషయాలను మనం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆ దినమున హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. ఎవరి గురించి? కాలేబు గురించి చెప్తున్నాడు.
ఎవరి గురించి చెప్తున్నాడు? కాలేబు గురించి చెప్తున్నాడు. నిండు మనసుతో దేవుని నువ్వేం చేసావు? అనుసరించావు. ఈ సంవత్సరం నిండు మనసుతో మనం అనుసరించాలి దేవుడు చెప్పిన ప్రతి మాట. ఆ విధంగా నీవు సిద్ధపరచుకుంటే, నీ హృదయాన్ని సిద్ధపరిస్తే దేవుడు అడుగు పెట్టే ప్రతిదీ దేవునికి ఆశీర్వాదంగా మారుస్తాడు. నిండు మనసుతో పరిపూర్ణముగా దేవుని సన్నిధిని ప్రేమించాలి, దైవ వాక్యాన్ని ప్రేమించాలి. అదొక శాసనముగా నీవు ఎప్పుడైతే దానిని ఏర్పాటు చేసుకుంటావో, ఆ వాక్యాన్ని తప్పిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా ఆ వాక్య ప్రకారముగా మనం ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటున్నామో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మన మీదకి, మన కుటుంబాల మీదకి వస్తాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనము ఏమి దేవునికి ఇవ్వాలి అంటే, మన సమయాన్ని కూడా దేవునికి మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. ఈరోజు ఎందుకు ఇవ్వాలి అంటే, సంవత్సరము అనేటువంటి దయాకిరీటము, ఒక సంవత్సరము అనేటువంటి దయాకిరీటము సమయాన్ని దేవునికి ఇచ్చాడు. ఇచ్చాడా? ఆయన లేకపోతే ఈ సంవత్సరం మనం బ్రతకగలమా? మరి దేవుడిచ్చిన సమయంలో దేవునికి ఇవ్వటానికి ఏమైంది? దేవుడిచ్చిన సమయంలో ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలిగా. ఈ సమయం నాది అన్నట్టుగా, రాత్రి అనగా పగలనక, ఇదంతా మనం ఎక్కడి నుంచో సంపాదించుకున్నట్లు, ఎక్కడి నుంచో మనం తెచ్చుకున్నట్లు, ఇది మన జేబులోది అన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ సమయాన్ని ఖర్చు చేస్తే ఎట్లా? కుటుంబాన్ని దేవుడిచ్చాడు, భర్తని దేవుడిచ్చాడు, భార్యని దేవుడిచ్చాడు, బిడ్డలను కూడా దేవుడిచ్చాడు, ఉద్యోగాలు కూడా దేవుడిచ్చాడు, నీకు కలిగినటువంటి వ్యాపారాలు, పశువులన్నీ కూడా దేవుడే ఇచ్చాడు అని చెప్పేసి, నువ్వే ఇచ్చావు కదా అని చెప్పేసి, నువ్వు ఇచ్చిన భార్య ఇచ్చింది కాబట్టి తిన్నానంటే దేవుడు ఊరుకుంటాడా? అట్టగా నాయనా అని చెప్పేసి పశువు లేకుండా చేస్తాడు, వ్యాపారం లేకుండా చేస్తాడు, పొలాలు లేకుండా చేస్తాడు. అప్పుడు ఏం చేస్తా? మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఆ 2 గేదెలు కానీ నాకెక్కడ ఖాళీ ఉంది? నీకు దేవుడు మంచి కొరకు, మేలు కొరకు దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు. ఆయనకి తెలుసు నువ్వు బ్రతకాలి కాబట్టి నీకేం కావాలో ఆయనకి తెలుసు. అందుకని చెప్పేసి ఇక ఎంతవరకు కూడా దేవుడిచ్చిన ప్రతిదానిని నీవే నీ ఇష్టానుసారంగా నీ ఖర్చు కొరకు, నీ కుటుంబం కొరకే దాన్ని ఉపయోగించేసుకుంటే మరి దేవుడి సంగతి ఏంటి? దేవుని సంగతి ఏంటి? ఇవాళ ఖాళీ స్థలాన్ని కూడా రెంట్ తీసుకుంటున్నావే. ఖాళీ స్థలాన్ని కూడా ఏం చేస్తున్నావు? కట్టాలా? నీళ్ళకు కట్టాలా? నువ్వు వెళ్ళేమన్నా గ్రంథాలయంలోకి వెళ్ళేమన్నా చదువుతున్నావా? అటు చూస్తున్నారు నా ఇంకా. చదువుతున్నావా? గ్రంథాలయం పొనుగడుతున్నావు తెలుసా నీకు? నువ్వు గ్రంథాలయం పొనుగడుతున్నావు. గ్రంథాలయంలో ఏముందో లేదో అడిగే హక్కు నీకు ఉంది. ఇవన్నీ మాకు ఎందుకు అయ్యారు? వాళ్ళు పుణ్యది వేస్తారా, మేము కట్టేస్తున్నాం. అర్థమవుతుందా? మనం చాలా ట్యాక్సులు కడుతున్నాం నీకు తెలియకుండానే, చాలా ట్యాక్సులు కడుతున్నాం. ఇవన్నీ లేకపోతే ప్రభుత్వం లేదు, ప్రభుత్వం నుంచి ఆదాయం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళందరూ కూడా రేషన్ బియ్యం మేమిస్తున్నాము, వీళ్ళకి గుడ్డు పాలు మా పిల్లలకు పెడుతున్నారు, వీళ్ళ పెళ్లి కొడుకుల్లాగా చేస్తున్నారు అని కొంతమంది అనుకుంటున్నారు. మనం కట్టలేదా? మనం చేయట్లేదా? మనం చేయకపోతేనే ప్రభుత్వాలు ఉన్నాయా? చెప్పండి. వాళ్ళకి లక్షల్లో వస్తే లక్షలో కడతాడు, మనకు 100లో వస్తే 100లో కడతాం. నువ్వు ఎగస్ట్రా కట్టేదేముంది? అంతే కదండి. ఇప్పుడు నాకు తల మీద ఎంత జుట్టు ఉందో అంతే. నీకు కాస్త ఒత్తుగా ఉందనుకోండి, నీకు 4 ఇంకా ఎగస్ట్రా గుప్పుడు అంత పడద్ది. అంతే కదా. నాకు కూడా గుప్పుడు అంత పడాలంటే ఎక్కడ ఉందో నాకు అక్కడ ఆ ఉన్న 4 ఎంటుకులే దూకోవాలి నేను. అయ్యగారు అంటే ఏముందని దూకుతున్నాడు అంటే, అట్టంటే ఎట్టాగండి. ఉన్నదాన్ని పొదుపు, ఉన్నదాన్ని జాగ్రత్త, అంతే కదా.
సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏం చేయాలి? మన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇవ్వాలా లేదా? ఫోన్కి ఇచ్చేది ఇస్తాం, స్నేహితులతో మాట్లాడేది గంటలు గంటలు మాట్లాడతాం. దేనికి ఇవ్వాల్సిన సమయం కూర్చుంటాం లేదా? చక్కగా డోకరా గ్రూపులు కూర్చోటం వాళ్ళ గురించి చెప్పుకోవటానికి టయానికి చక్కగా కూర్చుని అందరి గురించి చెప్పుకుంటాం గ్రూపులుగా. ఇక్కడ దేవుడికి వచ్చేసరికి, సమయంకి వచ్చేసరికి మనకు ఉంట్లా వాక్యములను చదువుదాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఇప్పుడు సమయము దేవుడు నీకు ఇచ్చాడు. మునుపు అన్నాడు, దున్నని బీడు భూములు దున్నుకుని ఏం చేయాలి? దాన్ని సారవంతంగా ఒక మంచి పంటను పండేదానిలాగా చేయాలి లేదా? ఇప్పుడు మన అందరి బీడు భూములేనా? అయ్యగారు అట్ట చెబుతారేంటి? అయ్యగారు మేము ఇంత చక్కని బట్టలు కట్టుకొని చక్కగా తలదూకుని ఏమైనా జిబ్బురుకి వచ్చామా? ఇప్పుడు దేవుడు అనేటువంటిది ఈ నీట్నెస్ని అడగట్లేదు. నీ హృదయము అనేటువంటిది ఎంత బీడుగా ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ దున్నాలా లేదా? అది దున్నకోకుండా వాక్యము అనేది నీలో వేస్తే పండుద్దా? విత్తనాలు ఉపమానంలో ఏమన్నాడు? ముళ్ళ పొదల్లో పడింది విత్తనం, అదేమవుతుంది? అణిసివేయబడుతుంది. ఎందుకని అంటే ఇవన్నీ ఐహిక విచారములు ఏవేవో మన జీవితాల్లో ఉండి మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకుండా, ఒప్పుకోకుండా, నేను డబ్బులు ఎక్కడ పెట్టి వచ్చానో, మా పిల్లలు అసలు వచ్చారు ఇంటికి రాలేదా, లేకపోతే రేపొద్దున్నే నేను ఏం వండుకోవాలి, ఏం చేయాలి, నేను వండిన కూర అంతా అక్కడ పెట్టి వచ్చాను, మా ఆయన తినేస్తాడేమో, ఈ ఎన్నెన్నో ఉంటాయి. మనకి ఐహికమైన విచారములు చాలా ఉన్నాయి. వీటిని బట్టి ఇక్కడ మనం ఏం చేయలేకపోతున్నాం? వాక్యం మీద మనం దృష్టిని, అసలు వచ్చింది దేనికి? వాక్యం వినాలి. వాక్యము ద్వారా మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఒప్పులు ఉన్నాయి, నేను సరిగ్గా ఉన్నాను లేదని సరి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. మరి ఈ విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వకోకుండా మనం ఊరికే వచ్చి కూర్చోడ్డాం అంటే మనం కేవలము కట్టి మాత్రమే ఎక్కడ ఉంటుంది, మనసు మాత్రము ఎక్కడ ఉంటుందా. అందుకే మన జీవితాల్లో మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనము ఇవ్వలేకపోతున్నాం. వాటికి ఎన్నెన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో పద్ధతులతో మనం ఏమైపోతున్నామంటే దేవుని సన్నిధిలో దేవుని సమయాన్ని కూడా ఇక్కడ మనం వృధా చేస్తున్నాం. అందుకే నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. ఇది చాలా విలువైనది. ఇది నిన్ను దీవించి ఆస్వాదించాడు. నీ శాపం అంతటిని తీసివేసి నిన్ను దీవునికరంగా మార్చేది. నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలి? యోబు కానీ బిడ్డల యొక్క ప్రవక్తను బాగుండాలి. వారు ఏమాత్రము కూడా వారు ప్రవక్తను బట్టి లేకపోతే వారి యొక్క జీవితాల్లో శాపము పాపం అనేది వారి మీద రాకుండా ఉన్నట్లుగా వారి బిడ్డల క్షేమం కొరకు ఏం చేసేవాడు? బలిపీఠమును కట్టి వారి బిడ్డల క్షేమం కొరకు రోజు తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్ని కోరేవాడు. గుడ్డి సాకిరి చేస్తేనే సరిపోలేదు, డబ్బులు ఇవన్నీ సంపాదించి నా అంతటి వాళ్ళు లేడంటే సరిపోలేదు. బిడ్డలు లోకములో పాపములో చెడిపోయి బ్రష్లు కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు జ్ఞానము కలిగి దేవుని పాదాల దగ్గర సమయాన్ని ఏం చేయాలి? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు చేయాలి. నేను ఏదో ఆరుగాలం కష్టపడుతున్నాను, నేను సంపాదించినట్లు, నేను కష్టపడినట్లు ఎవరు లేరు. కష్టపడటానికే దేవుడు నిన్ను కుటుంబాన్ని ఇచ్చింది. కష్టపడటానికి దేవునికి పిల్లల్ని ఇచ్చింది. కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే నీ కుటుంబాన్ని ఎవడు చూస్తాడు?
కుటుంబాన్ని బాగుగా ఏలాల్సిందే. పని చేయాలి. ఇంట్లో కూర్చోటానికి ఇల్లేదు. ఊరికనే కూర్చోటానికి మరి నీ భార్య ఎక్కడ తెచ్చుకుంటుంది? నీ భార్య నీ పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నీ భర్తను ఎవరు పోషిస్తారు? భార్య బాధ్యత ఉంది, భర్త బాధ్యత ఉంది. పిల్లలు కూడా జాగ్రత్తగా తెలివి వయసులో ఉన్నారు. వారు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందే. అందుకే మనం దేవుడిచ్చిన సమయాన్ని కేవలము ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి సంపాదించాలి వీటి కొరకే కాదు. దేవుని యొక్క పిల్లలు, దేవుడిచ్చిన బహుమానవులు, వీటిని పాడు చేసే దుష్టుడు ఉన్నాడు. వాడి చేతిలో పడకుండా బిడ్డలు ఫోన్ ఏం చేస్తున్నారు, ఏమి చూస్తున్నారు, ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి, వెళుతున్నారా, వస్తున్నారా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. మన మీద లేదు ఈ బాధ్యత. పజా లేకపోతే పిల్లలు ఏమైపోతారు? హద్దు మీరిపోతారు. జాగ్రత్త. నాకెక్కడ ఖాళీ అండి, నాకెక్కడ తీరుకుందండి అంటే ఎట్లా కుదురుద్ది? నీ పిల్లల కొరకు తిరిగి చేసుకోవాలి, నీ బిడ్డల కొరకు ఖాళీ చేసుకోవాలి, నీ బిడ్డల కొరకు అన్నిటినీ తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే మన సమయాన్ని ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే నీ పంట బాగుగా పండాలి. నీ పంటను పాడు చేసేటువంటి అనేకమైన ముళ్ళ తప్పులు, గచ్చ పొదలు అనేకమైన వచ్చేసి నీ పంటను ఏం చేస్తాయి? పాడు చేసేస్తాయి. అందుకంటున్నాడు గుంటు నక్కులు ఉన్నాయి, వాటిని మనం ఏం చేయాలి? పట్టుకోండి, సహాయం చేయండి. పూతను పిందులు అన్నిటిని ఏం చేస్తాయి? అవి రాలిపేస్తాయి, పాడు చేస్తాయి. ఒకరి కుటుంబం కొరకు ఒకరు, ఒకరి బిడ్డల కొరకు ఒకరు సంఘము అత్యాశక్తితో ప్రార్థించాలి. మనందరం దేవుని సన్నిధిని ప్రేమించేవారు దేవుని మందిరానికి రావాలి. కొంత సమయమైన దేవుని సన్నిధిలో మనము గడపాలి. నీకు ఇచ్చిన సమయం ఏ సమయమో, ఏ టైమో, ఆ టైంలో కనీసం ఒక అరగంట అయినా, ఒక గంట అయినా ఏం చేయాలి? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు వేకుముని లేచి నీ సంటి బిడ్డల కొరకు ఏం చేయమన్నారు? ప్రార్థన చేయమన్నారా? తెల్లరగట్ట ప్రియాకి వెళ్ళాలంటే అడవుడికి లేచి అడవుడికి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే దేవుని మందిరానికి రావాలంటే నిద్రపోయే సమయంలో పెడితే వస్తామా? పాస్టర్ గారికి పని పాట లేదా? ఎన్ని మాటలు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని జాగ్రత్తగా చేసుకుంటే అది నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది, అది నీకు దీవులు తెచ్చిపెడుతుంది. దావీదు దివారాత్రులు దేవుని మందిరంలో గడిపాడు. దావీదు దేవుని మందిరంలో ఆయన సహవాసం చేశాడు, ప్రార్థన చేశాడు, వాక్యాన్ని చదివాడు. అతడు నీటి కలువల యోరన నాటబడిన చెట్టు వలె అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. కనుక ప్రతి ఒక్కరూ దైవాన్ని ప్రేమించండి. దైవాన్ని ఎంత ప్రేమిస్తున్నారో అంతగా మీరు వర్ధిల్లుతారు, అంతగా దేవుడు మీకు సహాయాన్ని దేవుడు చేస్తారు. ఎందుకంటే దానియేలుకి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనం వచ్చింది. ఆ ప్రార్థన చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానన్నారు? అక్కడ దానియేలుకే కాదు, ఆ దేశానికి ఒక శాసనం వచ్చింది. అందరూ మానేశారు, కానీ దానియేలు మాత్రం ఏం చేయలేదు? ప్రార్థన మానలా. ఆయన ఏం చేశాడు? రోజు ఎలా ప్రార్థన చేస్తున్నాడో అలాగే ప్రార్థన చేశాడు. రోజు ఎలా ప్రార్థన చేస్తున్నాడో అలాగే ప్రార్థన చేస్తే ఆయన పట్టబడ్డాడు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహాల బోన్లో పడేశారు. శిక్ష వచ్చింది. ప్రార్థన చేశాడు, శిక్ష వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ శిక్ష ఆయనకి ప్రాణ నష్టము రాకూడదు దేవుడు చేశాడు. శిక్ష రావచ్చు, శత్రువు రావచ్చు, నువ్వు చేసే భక్తి మీద అనేకమైనటువంటి పరిస్థితులు రావచ్చు, కానీ దేవుడు ఆ పరిస్థితులలో దేవుడు నిన్ను ఆదుకునేవాడు ఉన్నాడు. నీ భక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీకు దేవుని మీద ఉన్నటువంటి మంచి విశ్వాసతను బట్టి దేవుడు తప్పకుండా సహాయాన్ని దేవుడు చేస్తాడు. నాలుగోదిగా మనం చూస్తే మన తలంతులు దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? మనకున్న తలంతులు కూడా దేవునికి ఇవ్వాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనం.
మత్తయి సువార్త 25వ అధ్యాయము. చేసి అంటే ఇప్పుడు తలంతులు కలిగిన వాళ్ళు ఏం చేశారు? వృద్ధి చేసుకున్నారా లేదా? వృద్ధి చేసుకున్నారా లేదా? ఇప్పుడు దేవుడు నీకేమైతే తలంతులు ఇచ్చాడు దాన్ని మనం ఏం చేయాలి? వృద్ధి చేయాలి. దేవుని కొరకు ఏం చేయాలి? వాటిని ఖర్చు చేయాలి. ఖర్చు చేసి దేవుని ఎదుట ఎలా ఉండాలి? మనము బల నమ్మకమైన, అది దేవుడు నీకు ఏమైతే తలంతులు ఇచ్చారో ఆ పనులన్నీ మనం చేయాలి. తొడవాలంటే తొడవాలి, కూర్చోాలంటే వేయాలి, బయట ఏదైనా చక్కగా డెకరేషన్ చేయాలంటే అన్నీ చేయాలి. లేకపోతే మనం దేవుడు ఒకవేళ పాటలు పాడే ఇస్తే, లేకపోతే ప్రార్థన చేసేది ఇస్తే, లేకపోతే సంఘక్షేమం కొరకు ఒకవేళ నీకు భాషలైనా లేకపోతే ప్రవచనాలైనా ఏమైనా దేవునికి మంచి తలంతులు ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? ఇవన్నీ ప్రభు కొరకు వాటిని వాడాలి, ఖర్చు చేయాలి, మనం ఖర్చు అవ్వాలి. మనం దేవుడిచ్చిన తలంతులను మనం వృద్ధి చేసుకోవాలి తప్ప వాటిని భూమిలో దాచిపెడితే అది నీ క్షేమం కానే కాదు. అందుకు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతుల ప్రకారముగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము గణపరచాలి. అందుకే దావీదు దేవుడిచ్చినటువంటి పాటలను, వాద్యాలను ఏం చేసేవాడు? వాయించేవాడు. మరి చక్కగా ఏం చేసేవాడు? ఆ తలంతులను, లేకపోతే చక్కగా వాక్యం చెప్పగలిగే తలంతులున్నా, లేకపోతే చదవగలిగే తలంతులున్నా, పాడగలిగే తలంతులున్నా, ఏమున్నా అవి ఉపయోగించాలి. ఆయన అలా పాడటం బట్టి సౌలు రాజు గారికి ఉన్నటువంటి దయ్యాలు ఏమయ్యాయి? వదిలిపోయాయి లేదా? వదిలిపోయాయి లేదా? మరి ఎప్పుడుకి వస్తారు మీరు? పాటలు పాడేవాళ్ళు, వాద్యాలు వాయించేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు ఎప్పుడుకు రావాలి? ముసోళ్ళు వచ్చినట్టుగా, పనులకి వెళ్ళేవాళ్ళు అడవుడికి వచ్చినట్టుగా ఎట్టా? మన పెందల కాడ రావాలి కదా, మన బాధ్యత కదా. మనం దేవుణ్ణి మనం స్తుతించాలి కదా. స్తుతించడానికి దేవుడు నీకు మంచి తలంతుని దేవుడిచ్చేది కదా. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని మనము గణపరచాలి. ముందు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆమె 4 శరణాలు పడితే నేను 5 పడతాను, ఆమె 5 పడితే నేను 6 పడతాను అని ఈ 3-4 పాడేస్తే ఆ వెనకమాల సంగతి ఏంటి? మనం ఏం చేయాలి? 6 శరణాలు ఉన్నా 2-3 పాడి ఇంకో సహోదరుని ప్రేమించి వాళ్ళకి ఏం చేయాలి? అది మంచి పద్ధత? పాడేస్తే మంచి పద్ధత? ఆ పక్కన ఎంత పొళ్ళు దగ్గర దొరికితే చాలు మోకాలు చేతి ఒక పోటు పొడుద్దాం. నాకు ఇవ్వచ్చుగా, ఆమె పాడాలా? ఉంటుందా లేదా? అందుకే నేను అనేది, ఒకవేళ మనకి సమయం ఇచ్చినప్పుడు మనకంటే యోగ్యులు ఎవరైనా వచ్చారనుకుందాం, అంటే పాడగలిగేవాళ్ళు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. మనం తగ్గి నేను ఎందుకు పాడాలి? కనుక మనం ఏంటంటే ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోమని ఉందిగా వాక్యం. దేవుని సన్నిధిలో ఒకరికంటే ఒకరు ఏమనుకోవాలి? యోగ్యులను ఎంచుకున్నప్పుడు ఎదుటి వారికి మనం ఇచ్చేటప్పుడు మనం తక్కువ కాదు, అక్కడ మన వాళ్ళు మనం ప్రేమిస్తున్నామని, మనం గౌరవించుకుంటున్నామని. అంతే కదా. మన ఇంటికి ఎవరో వస్తారు, మనం ఏం చేస్తాం? వాళ్ళకి మంచాలు ఇచ్చి, వాళ్ళకి అన్నీ ఇచ్చి మనం అడ్జస్ట్ అవుతాం లేదా? వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి, ఉన్నదో లేదో మనం ఏదో అడ్జస్ట్ అవుతాం లేదా? అది మర్యాద మనం తగ్గించుకోవటమా? ఏమంటే మనకేమైనా వంపులు వచ్చేస్తున్నాయా? అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. కుటుంబాన్ని ప్రేమించినప్పుడు, కుటుంబంలో మనం అందరం కలిపిపోయేటప్పుడు జాగ్రత్తగా మనం ఏం చేయాలి? ఇక్కడ భక్తిని మనము చేస్తే ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే, ఆమె చూడండి పాడాల్సిన సమయం ఆమెకు వచ్చిన ఆమె తగ్గి ఎదుటి వారికి అవకాశం ఇచ్చిందని ఆ పాడే ఆమె ఇంకో 4 చెప్పుద్ది. లేకపోతే ఆమె పాట రాకపోయినా పాడింది అనుకోండి, ఆమె పాడపోతే ఏమైంది 100 మందికి చెప్పుద్ది. ఇవన్నీ మనకు అవసరమా? లేనిపోయింది. అసలు ఊరికి బయట అంతా వ్యాపించిపోతా కదా. కనుక మనం ఒక గౌరవాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ గౌరవం సంపాదించుకోవాలంటే జ్ఞానం చాలా అవసరమైంది, సమయం చాలా అవసరమైంది. కనుక మనం ఏం చేయాలన్నమాట? దేవుడు మనకి ఇచ్చిన తలాంతును దేవునికి
మనం ఇవ్వటను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి ఇంకా నీవు వాడబడటానికి కావలసిన అన్నిటిని దేవుడు సహాయమును చేస్తాడు. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే మన జీవితం దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? మన జీవితమే దేవునికి ఇవ్వాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం 1-2 వచనం చదువుదాం. చాలు. మనం ఏం చేయాలంటే సజీవ యాగముగా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేసుకుందాం. అంతే కదా. మన శరీరము దేవునికి ఇస్తే ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అది నీ భక్తిని, నీ జీవితాన్ని పాడు చేయకుండా ఉంచబడుతుంది. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని కూడా ఎక్కడి నుంచి? తల నుండి అరికాలి వరకు. నీ శరీరం అక్కడి వరకు ఉందా? తల మీద నుండి అరికాలు వరకు ఉంది కదా. ఈ శరీరం అంతటిని, ఈ శరీరంలో ఉన్న అవయవాలని ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఎట్లా ఇవ్వాలన్నాడు? బ్రతికి ఉండగానే ఇచ్చేయండి. అంటే దీని భావం ఏంటంటే కాళ్ళు వంగలేనప్పుడు, పొళ్ళన్నీ ఊడిపోయేటప్పుడు అప్పుడు కాదు ఇచ్చేది, సజీవ యాగముగా. అంటే వాటిలో కాస్త శక్తి, అదే కదా అని అర్థం. ఇంకన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇచ్చేదేంటి? మెలకొని కూర్చోక ఏం చేస్తావండి? ఇక ఎటైనా పరిగెత్తుతావు? బళ్ళు ఏమన్నా మోస్తావా? బరువు ఏమన్నా మోసినంతకాలం మోసావు, పరిగెత్తినంతకాలం పరిగెత్తావు, దూకేసినంతకాలం దూకేసాక దోకలేవేక అయిపోయింది. ఇక నువ్వు చేసేది ఏమీ లేదు. అప్పుడు ప్రభువా ప్రభువా స్తోత్రం అంటూ వస్తే సొల్లు అంతా మీద పడక ఏముంటుంది ఇక్కడ? అప్పుడు కాదండి, కాస్తో కూస్తో బ్రతికుండగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించండి, గణపరచండి. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. లేకపోతే ఫోన్లో మైక్ తీసుకుని మన పాటలు పాడుతుంటే ఎదుటోళ్ళ అందరి మీద ఇంతెంత ఉమ్ము. ఎందుకని? ఆ ఉమ్ముని ఆపే పొళ్ళు లేవు కదా, దడి లేదు. శుద్ధలుగా పాడుతుంటే ఏమంటారు? నువ్వు పాడిన తర్వాత మైక్ ఎవరైనా తీసుకుంటారా? సులు మైక్ అని. జాగ్రత్త. అందుకే మనందరం ఏం చేయాలి? మన జీవితాలను బ్రతుకుండగానే దేవునికి ఇద్దాం. దేవుడు అలాంటి కృపాజ్ఞానము దేవుడు మనకు దయచేయను గనక. ఆరోదుగా మనం చూస్తే మన జీవితాల్లో శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అలాగనే 7వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు తనను తానే అర్పించుకున్నాడు. తన ప్రాణం మనకు ఏబేలు కూడా. మనం ఏం చేయాలి? దేవునికి ఇచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి? శ్రేష్టమైన చెప్పండి. ఏం తీసుకురావాలి? అది సంగతి. ముడతలుగా ఉందో, సగం చిరిగిపోయిందో, అడవుడిగా చెమటలు పట్టిందో, అది తీసుకొచ్చి అడబడేయొద్దు. ఏం చేయాలి? శ్రేష్టమైనది. దేవుడు మనకి ఇచ్చింది ముడతైనను, డాగైనను, కళంకమైనను, మచ్చైనను, అట్టిది మరి ఏదైనాను లేనిది దేవుడు మనకిచ్చాడు. మరి మనం అన్నీ చిరిగిపోయిన మొక్కలు, సగం భక్తి, సగం ఏమో లోకం, ఇవన్నీ దేవునికి ఇస్తేట ఎట్టగండి అడిగేవాళ్ళు లేడు అన్నట్టుగా. జాగ్రత్త. మనం దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు శ్రేష్టముగా మన దేవునికి అర్పించాలి. అలా అర్పించేటట్లుగా ఇక్కడ మనందరం కూడా సిద్ధపడదాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన విలువైన మాటలు బట్టి మీకు వందనాలు ప్రభు. పిల్లలందరూ నీ మందిరంలోనికి ఎందుకు వచ్చాం అంటే మేము దేవునికి అర్పించడానికి వచ్చాం. మా జీవితాలు ప్రభువుకు పరిపూర్ణంగా సమర్పణ చేయటానికి వచ్చాం. కనుక ప్రతి ఒక్కరూ ఇసుక సనగక గొనగక దేవునికినైనా ధారాళముగా దేవునికి అర్పించే సహృదయముతో మంచి మనసుతో మేమందరం నేను ఎదుటి ఉండటానికి సహాయములను దయచేయండి. హృదయము ఘోరమైనది కనుక అది దేవునికి పరిపూర్ణంగా సమర్పణ చేయవారుగా మేమందరం ఉండటానికి మీరే సహాయములను దయచేయండి. అలాగని ఈరోజు చక్కని పలహారం తీసుకొచ్చినటువంటి కుటుంబాలను మీరు చక్కగా దీవించమని
యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.